దగ్గర ఉన్నవారైనా దూరం ఉన్నవారైనా దేవుని వాక్యాన్ని మనసులో నిలుపుకోవాలని కోరుతున్నాను. మీరు ఎక్కడ కూర్చున్నా కొద్ది నిమిషాలు ఏకాగ్రతతో దేవుని మాటలు వినండి. ఎందుకు అంటే నేను ఏ పుస్తకంలో నుంచి అయితే ఈ రాత్రి మీకు అందించబోతున్నానో ఈ అద్భుతమైన గ్రంథాన్ని పాటించి పాడైపోయిన వాళ్ళు ఎవరూ లేరు. ఈ గ్రంథాన్ని త్రోసివేసి బాగుపడిన వాళ్ళు కూడా ఎవరూ లేరు. ఈ గ్రంథాన్ని పాటించి నేను పాడైపోయాను అని అనుకున్న వాళ్ళు ఎవరూ లేరు. అలాగే గ్రంథాన్ని త్రోసివేసి నేను బాగుపడ్డాను అని అనుకున్న వారు కూడా లేరు. ఆఫ్రికా దేశంలో ఒక నరమాంస భక్షకుడు అంటే మనుషులు తినే మనుషులు. మామూలుగా మనం చేపలు, కోళ్ళు, ఇవి రొయ్యలు, పీతలు ఇవి తింటాం. నరమాంస భక్షకులు అంటే మనుషులు తింటారు వాళ్ళు. మనం కొత్త యాపిల్ కాయలు లేకపోతే తాజా పళ్ళు చూసినప్పుడు ఎలా సంతోషపడతామో, ఎర్రగా అందంగా ఉన్న మనుషులు చూసినప్పుడు వాళ్ళు కూడా అలాగ సంతోషపడతారు. వీళ్ళు మనకు ఒక 3 రోజులకి భోజనానికి వస్తారు, సరిపోతుంది అన్నట్టు. ఆ రీతిగా వారి మధ్యకు ఒక నాస్తికుడు అంటే దేవుడు లేడు అని చెప్పే వ్యక్తి వెళ్ళేటప్పటికి నరమాంస భక్షకుడు ఒకడు చెట్టు కింద కూర్చొని బైబిల్ చదువుకుంటున్నాడు. ఆ నాస్తికుడు ఆయన్ని అడిగాడు, ఏంటి నువ్వు చదువుకుంటున్నావు అన్నాడు. బైబిల్ అన్నాడు తలెత్తకుండా. ఈ పిచ్చి నీకు కూడా పట్టిందా అన్నాడు. అప్పుడు ఆయన తలెత్తి చూసి, ఈ పిచ్చి నాకు పట్టబట్టే నువ్వు బతికిపోయావు, లేకపోతే ఈ పాటికి నువ్వు నా పొట్టలో ఉండేవాడివి అన్నాడు. అంటే ఆయన అర్థం కాలేదు. అర్థం కాక ఏంటి నువ్వు మాట్లాడేది అన్నాడు. అతన్ని చేయబట్టుకొని ప్రక్కనే ఉన్న ఒక గొయ్యి దగ్గరికి తీసుకొని వెళ్ళి చూడు అని చూపించాడు. అక్కడ మనం చెట్లు, గడ్డి, రాళ్ళు ఎలా కుప్పగా వేస్తామో అక్కడ ఎముకలు, పుర్రెలు అలాంటివన్నీ పడి ఉన్నాయి, తలకాయలు. ఏంటివి అన్నాడు. ఇవన్నీ ఈ బైబిల్ చదవక మునుపు నేను చంపేసిన వాళ్ళని చంపుకొని తిన్నాను. ఈ వాక్యం నా జీవితంలోనికి వచ్చినప్పుడు మారు మనసు పొందాను, దేవుని బిడ్డగా తీర్చబడ్డాను, నా జీవితం మారింది. అదే మార్చకపోతే ఈ పాటికి నిన్ను కూడా తినేసి ఈ పాటికి తేపి లేచిపోయి ఉండేవాణ్ణి అని అన్నాడు. అదిరిపోయాడు ఆయన. కాబట్టి బైబిల్ గ్రంథం అంటే ఇది ఆషామాషి సంగతి కాదు, ఇది అద్భుతమైన గ్రంథం. మంచిది, ఏకాగ్రతతో దేవుని మాటలు వినండి. కొద్ది నిమిషాలే నేను దేవుని మాటలు చెప్తాను. ప్రియులారా, మృగశిర కార్తెలో సముద్రములో అడుగు భాగమున ముత్యపు చిప్పలు, ఆల్చిప్పలు అంటారు వాటిల్ని, ఉంటాయి. ఎప్పుడైతే ఆకాశం మబ్బులు పట్టి మేఘావృతమయ్యి ఉంటుందో సముద్రపు అడుగున ఉన్న ఈ ముత్యపు చిప్పలు పైకి వస్తాయి. జాగ్రత్తగా వినండి, తర్వాత నేను 3 ప్రశ్నలు అడుగుతాను. అడుగు నుంచి పై భాగానికి వచ్చి నోర్లు తెరుచుకుంటాయి. ఆ రీతిగా నోర్లు తెరుచుకున్నప్పుడు ఆకాశం నుండి వర్షపు చినుకులు పడతాయి. కొన్ని సముద్రంలో పడతాయి, కొన్ని నోట్లో పడతాయి. ఎన్ని వర్షపు చినుకులైతే ఆ ముత్యపు చిప్ప నోట్లో పడతాయో అన్ని చినుకులు ముత్యాలుగా మారతాయి. ఓకే, ఇది నేను చెప్పదలిచిన మాట. దీంట్లో నుండి 3 ప్రశ్నలు. మొదటి ప్రశ్న, సముద్రంలో ఎక్కువ వర్షం పడుద్దా, ముత్యపు చిప్ప నోట్లో ఎక్కువ వర్షం పడుద్దా? సముద్రంలోనే ఎక్కువ వర్షం పడుతుంది. వెరీ గుడ్. మీకు మొదటి ప్రశ్నకు 100కి 100 మార్కులు. ఒకసారి మీకు మీరే చప్పట్లు కొట్టుకోండి. వెరీ గుడ్, బాగా చెప్పారు. రెండవ ప్రశ్న, సముద్రంలో పడిన వర్షానికి విలువ ఎక్కువ ఉంటుందా, ముత్యపు చిప్ప నోట్లో పడిన వర్షానికి విలువ ఎక్కువ ఉంటుందా?
ఆ? ముత్యపు చెప్ప నోట్లో పడిందా మీద పడిందా? నోట్లో పడిన వర్షానికే విలువ ఎక్కువ ఉంటుంది. రెండో ప్రశ్నకు కూడా 100కి 100 మార్కులు. మీరు చప్పట్లు కొట్టుకోండి మళ్ళీ. వెరీ గుడ్. మూడో ప్రశ్న, ఇప్పుడు వర్షం ఎక్కడ పడుతుంది? నేను అనేది ఆ వర్షం కాదు, వాక్యం. దేవుని వాక్యానికి ఉన్న పోలికల్లో ఒక పోలిక వర్షం. దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి కూడికలు పెడుతూనే ఉన్నారు. మరి అవి మన నోట్లో గనక పడితే అవి ఏమవ్వాలి? ముత్యాలు అవ్వాలిగా. మరి అయ్యాయా? ముత్యాలు అయ్యాయా? ఆ ముత్యాలు అవ్వకపోతే వర్షం అంతా ఎక్కడ పడ్డట్టు? సముద్రంలో పడ్డట్టు. అలాగే ఈ రాత్రి కూడా కొద్దిమందికి వర్షం సముద్రంలో పడుతుంది, కొద్దిమందికే నోట్లో పడుతుంది. నోట్లో పడినవారు అంటే హృదయంలో పడినవారు ధన్యులు. యేసయ్య మరియను ప్రేమించడానికి, తన తల్లిగా ఏర్పరచుకోవడానికి ఒక అద్భుతమైన కారణం తెలుసా? మరియకు ఒక మంచి అలవాటు ఉంది. ఆ అలవాటు తనతో చెప్పబడిన మాటలు ఆమె తన హృదయములో భద్రం చేసుకుంది. కాబట్టే మరియకు కుమారుడిగా పుట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. దేవుని వాక్యాలు ఎవరైతే హృదయంలో ఉంచుకుంటారో వారంటే ఆయనకి ఇష్టం. ఈ రాత్రి దేవుని వాక్యంలో నుంచి ఒకే ఒక్క వచనాన్ని చదువుతాను. అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. మీకు చదవటం వస్తే రెండోసారి మీరు కూడా నాతో కలిపి చదవండి. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. రాత్రి మీరు మారు మనస్సు గురించి విన్నారు. ఈ రాత్రి మారు మనస్సు పొందిన ఒక వ్యక్తి జీవితం ఏ రీతిగా ఉంటుందో అది మీ ముందు పెడతాను. మారు మనసు పొందిన ఒక వ్యక్తిని గురించి ఇక్కడ రాయబడుతుంది. అతడు ఒక భక్తిపరుడు. అయితే భక్తిపరుడుగా మారు మనసు పొందకముందు నుంచే భక్తిపరుడుగా ఉన్నాడు, కానీ తర్వాత మారు మనసు పొందాడు. ఈ రాత్రి మనం కూడా భక్తి ఉంది కాబట్టి ఈ రాత్రి ఇక్కడికి వచ్చాం. వర్షం వచ్చినా నాంతూ కూడా ఇక్కడికి వచ్చారు. వర్షం ఉన్నా కూడా తగ్గేదాకా ఎదురు చూసి ఇక్కడికి వచ్చారు. బురదున్నా కూడా నడుచుకుంటూ వచ్చారు. గడ్డి మీద ఉన్నా కూడా, గడ్డి వేసినా కూడా నడుచుకుంటూ వచ్చారు. కుర్చీల్లో తడున్నా కూడా తుడుచుకొని కూర్చున్నారు. భక్తి నిజమే, ఈ భక్తి చాలా అవసరం. అయితే ఇక్కడ ఉన్న ఈ భక్తిపరునికి ఉన్న కొన్ని అనుభవాలు ఈ రాత్రి మీకు చెప్తాను. దీంట్లో ఈ భక్తిపరుని అనుభవాలతో మన భక్తిని ఏ రీతిగా ఉందో పరిశీలించుకుందాం. అదే ఈ రాత్రి నా సందేశం. అది చెప్పడానికంటే ముందుగా అపోస్తల కార్యములు అన్న పుస్తకంలో 28 అధ్యాయాలు ఉంటాయి. అందులో మొదటి 12 అధ్యాయాలు ఒక భాగం, 13 నుండి 28 అధ్యాయాలు మరొక భాగం. మొదటి 12 అధ్యాయాలలో ప్రధానమైన వ్యక్తిగా పేతురు కనబడతాడు. 13 నుండి 28 అధ్యాయాలలో ప్రధానమైన వ్యక్తిగా పౌలు కనబడతాడు. అంటే మొదటి 12 అధ్యాయాలలో పేతురు పరిచర్య, 13 నుండి 28 అధ్యాయాలలో పౌలు పరిచర్య కనపడుతుంది. ఈ రాత్రి మనం చదివిన 10వ అధ్యాయంలో, ఇది 10వ అధ్యాయం కాబట్టి పేతురు పరిచర్యలో జరిగిన సంగతి. యేసు ప్రభు వారు భూలోకంలో ఉన్నప్పుడే పేతురుకు పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇచ్చినట్లుగా మత్తయి సువార్త 16వ అధ్యాయంలో రాయబడింది. మీరు బైబిల్ని అవసరమైనప్పుడే తిప్పుదురు, కానీ నేను చూడండి అన్నప్పుడు మాత్రమే చూడండి, మిగతా సార్లు దేవుని మాటలు వినండి చాలు. పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇచ్చాడు. అంటే ఆ తాళం పేతురు గనక తీస్తే
కొంతమంది పరలోకానికి వారసులవుతారు. అయితే పరలోకానికి తాళపు చెవులు ఎలా ఉన్నాయో పాతాళానికి కూడా తాళపు చెవులు ఉన్నాయి. ఈ మాట ఎక్కడ రాయబడింది అంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో 18వ వచనంలో రాయబడింది. అది కూడా మీరు చూడక్కర్లేదు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. మనకు గనక మరణం తాళపు చెవులు ఉంటే ఎంత బాగుండు, చచ్చిపోయిన వాళ్ళందరినీ మళ్ళీ వెనక్కి పిలుచుకురావచ్చు. కానీ అది మన దగ్గర లేదే. తాళపు చెవులు కూడా, అది కూడా మన దగ్గర ఉంటే ఎంత బాగుండు. ఎవరైతే మనకు నచ్చరో, ఎవరైతే మనకి గిట్టరో వాళ్ళందరినీ తోసి పడేసి తాళం వేసేయచ్చు. అందుకే యేసు ప్రభువారు ఏం చేశారంటే మరణం తాళపు చెవులు, తాళపు చెవులు ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఎవరికి ఇవ్వాల? పరలోక రాజ్యపు తాళపు చెవులు మాత్రం ఆయన బిడ్డలకి ఇచ్చాడు. అదే పేతురుకి ఇచ్చాడు. అయితే పేతురు ఏం చేశాడు? యేసు ప్రభు ఉన్నంత కాలం దాన్ని వాడుకోల. కొంచెం అజాగ్రత్తగా, కొద్దిగా అలక్ష్యంగా వెంబడిస్తూనే ఉన్నాడు. కానీ కొంచెం ముందుకు సాగుతూ, కొంచెం వెనక్కి తగ్గుతూ, కొంచెం ఎదుగుతూ, కొంచెం తగ్గుతూ, కొద్దిగా ముందుకు కొద్దిగా వెనక్కు అలా నడుస్తున్నాడు. అయితే అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు 2వ అధ్యాయములో పేతురు ఒక గొప్ప అనుభవానికి గురై పునరుద్ధాన శక్తితో, ఆత్మశక్తితో నింపబడి ప్రార్థనలో ఎదిగి ఆ తర్వాత అతడు దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు ఇంచుమించు 3,000 మంది రక్షణలోనికి వచ్చారు. ఎంత ఆశ్చర్యం అంటే ఆయన పరలోక రాజ్యపు తాళపు చెవులు తాళం తీగానే ఎంతమంది పరలోకానికి వారసులయ్యారు? 3,000 మంది. ప్రియులారా, ఇక్కడ నేను సంగతి చెప్తున్నాను. రక్షించబడిన వారు చాలామంది ఇక్కడ ఉన్నారేమో, దూరం నుంచి వింటున్నారేమో. ప్రభువు పరలోక రాజ్యపు తాళపు చెవులు మన చేతికి ఇచ్చాడు. మనము భూలోకములో పరలోకానికి రాయబారులుగా ఉండాలి. అదే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో అన్నాడు, మేము క్రీస్తుకు రాయబారులమై ఉన్నాము. రాయబారులు అంటే అర్థం తెలుసా? అంటే వీళ్ళు ఎస్ అంటే వెళ్ళాలి, నో అంటే వెళ్ళిపోవాలి. ఉదాహరణకి పెహల్గాం అన్న స్థలంలో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరుగుతూ ఉంటే భారతదేశం ఒక ప్రకటన చేసింది. ఆ ప్రకటన ఏంటి అని అంటే పాకిస్తాన్కి చెందిన వాళ్ళందరూ కూడా అక్కడ నుండి మీరు వెళ్ళిపోండి అని ప్రకటన చేశారు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎవరైతే మిగిలిపోయారో వారందరినీ అరెస్ట్ చేస్తున్నారు. అలాగే పాకిస్తాన్ కూడా చెప్పింది భారతదేశానికి సంబంధించిన వాళ్ళందరూ వెళ్ళిపోండి అని. అంటే వారి పక్షంగా మాట్లాడే వారికి అంత శక్తి ఉంటుందన్నమాట. అలాగే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు తాళపు చెవులు ఇచ్చాడు. చాలాసార్లు మనం వాటిని వాడనంత కాలం మనుషులను ప్రభువులోనికి సంపాదించలేం. ఏ రీతిగా సంపాదించాలి అంటే సాక్ష్యం చెప్పి, సువార్త చెప్పి, ప్రభువుని మన జీవితాల్లో కనుపరిచి యేసు ప్రభువు వైపుకి మనం ఆకర్షించాలి. అయితే పేతురు దాదాపు 3 సంవత్సరాల వరకు పెద్ద ప్రభావవంతమైన ఫలితం అతని జీవితంలో కనపడలేదు. కానీ ఆ రోజు ఆ పెంతెకోస్తు అనే పండుగ దినాన ఒక అద్భుతమైన కార్యం జరిగింది. జరిగిన తర్వాత వెంటనే ఆయన జీవితంలో అనేక మంది మార్పుకు అతడు కారకుడయ్యాడు. ఆ రీతిగా కారకుడయిన తర్వాత ఆత్మలు రక్షించబడుతున్నాయి. ప్రభువారు 1వ అధ్యాయం అపోస్తల కార్యాల్లో ఏం చెప్పాడో అదే కరెక్ట్గా జరిగింది. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. అప్పుడు మొదట మీరు యెరూషలేములో, అక్కడ నుండి దాని చుట్టుపక్కల ఉన్న యూదయలో, ఆ తర్వాత దాని ప్రక్కన ఉన్న సమరయలో, అక్కడి నుంచి బూదిగంతాల వరకు మీరు సాక్షులై ఉంటారు అని. కాబట్టి యెరూషలేములో సంఘం ఏర్పడింది. అక్కడ నుండి యూదయాకు వెళ్ళింది, యూదయ నుండి సమరయాకు వెళ్ళింది,
సమరయ నుండి బూదిగంతాల వరకు వెళ్ళింది. అయ్యా, ఈ రాత్రి ఇవంతా మీరు నాకు ఎందుకు చెబుతున్నారు అని అంటే చెప్పడానికి ఒక కారణం ఉంది. 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో యెరూషలేములో జరిగిన పరిచర్య కనపడుతుంది. యెరూషలేం అయిన తర్వాత ప్రక్కనే యూదయ ప్రాంతం ఉంది. ఆ యూదయ ప్రాంతంలో జరిగిన పరిచర్య 4, 5, 6 అధ్యాయాల్లో కనపడుతుంది. ఆ తర్వాత 8వ అధ్యాయంలో సమరయలో జరిగిన పరిచర్య కనబడుతుంది. ఆ తర్వాత 10వ అధ్యాయంలో బూదిగంతముల వరకు, అంటే ఇటలీ పటాలం అనబడిన పటాలం, అంటే ఐరోపా దేశం వరకు ఈ సువార్త వెళ్ళిందన్నమాట. అది చెప్పటం కొరకే. కాబట్టి యోదయాలో సాక్ష్యం విస్తరించింది, సమరయాకి వెళ్ళింది, సమరయా నుంచి ఐరోపాకి వెళ్ళింది, ఖండం దాటేసింది. ఈ వ్యక్తి, ఈ రాత్రి మనం చదువుకున్న ఈ కొర్నేలి అనే ఈ వ్యక్తి ఒక అధికారి అన్నమాట. కాబట్టి ఈ రాత్రి ఈ భక్తిపరునికి నేను ఒక టైటిల్ ఇద్దామనుకుంటున్నాను. అంటే ఈ భక్తిపరుని గురించి ఒక వాక్యం మీ ముందు పెట్టాలనుకుంటున్నాను, సులభంగా గుర్తుంటానికి. ఆ వాక్యం ఏంటంటే, ఆశీర్వదింపబడిన అన్యుడైన అధికారి. అది జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రాత్రి మనం వినే ఈ వ్యక్తి గురించి ఆశీర్వదించబడిన అన్యుడైన అధికారి, అతనే కొర్నేలి. ఎలాగ ఆశీర్వదించబడ్డాడు అనంటే, అతడు భక్తిపరుడుగా ఉన్నాడు అని మనం చదువుతున్నాం. కాబట్టి భక్తిపరుడుగా ఉన్న వ్యక్తి, ఆశీర్వదించబడిన వ్యక్తి, ఆయన జీవితంలో ఉండే అనుభవాలు ఎలా ఉన్నాయో అది నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రండి, త్వరగా కొన్ని మాటలు మనం చూద్దాం. 10వ అధ్యాయం 1వ వచనాన్ని నేనే చదువుతున్నాను. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. అంటే ఇతడు ఒక భక్తిపరుడు. ఇతడు ఎవరు అంటే ఒక అధికారి. అధికారి అంటే చేతిలో అధికారం ఉంది. ఎవరైనా అంటే శతాధిపతి. శతాధిపతి అంటే అర్థం తెలుసా? 100 మంది సైనికుల మీద అధికారి అన్నమాట. అంటే ఈరోజు భాషలో చెప్పుకోవాలంటే 100 మంది పోలీసుల మీద అధికారి. అంటే మనకు అర్థమయ్యేలాగా చెప్పుకోవాలంటే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక డిఎస్పికి ఎంత పవర్ ఉంటుందో అంత శక్తి కలిగిన వాడు. అంటే ఒక డిఎస్పి ఎంత శక్తి కలిగిన వాడో అంత అధికారం ఈయన దగ్గర ఉంటుంది. ఈ రోమా ప్రభుత్వం వారి పరిపాలన సౌలభ్యం కోసం వారి సైన్యాన్ని కొన్ని భాగాలుగా విభజించేవాళ్ళు. ఎన్ని భాగాలుగా అని అంటే, మొట్టమొదటిగా వ్యూహం అంటారు, సేనా వ్యూహం. సేనా వ్యూహం అంటే అర్థం సుమారు 6,000 మంది ఉంటారన్నమాట. 5,000, 6,000 అలా ఉంటారు. ఆ 6,000 మందిని మళ్ళా 6 భాగాలుగా విభజిస్తారు. 6 భాగాలుగా విభజించినప్పుడు ఒక్కొక్క దాంట్లో 1000 మంది ఉంటారు. ఆ 1000 మంది మీద ఒక లీడర్ని పెడతారు. ఆ లీడర్ ఎవరు అని అంటే, ఆయన పేరు సహస్రాధిపతి అంటారు. అంటే 1000 మంది మీద అధికారి. మళ్ళా ఆ 1000 మందిని 10 భాగాలుగా విభజిస్తారు. 10 భాగాలుగా విభజించినప్పుడు ఒక్కొక్క దాంట్లో 100 మంది ఉంటారు. ఆ 100 మంది మీద ఉండే అధికారిని శతాధిపతి అంటారు. అలాంటి పోస్ట్ అన్నమాట ఏంది అంటే, అసలు ఆ రోజుల్లో ప్రపంచాన్ని పరిపాలించేవారు రోమీయులు. రోమీయుల ప్రభుత్వం అది చాలా క్రూరమైనది, కఠినమైనదని చరిత్ర ఎరిగిన వారికి తెలుసు. ఒక్క రోమా సైనికుడు ఎలా ఉంటాడో అపోస్తలుడైన పౌలు అనే భక్తుడు ఎఫెసీయులకు రాస్తూ 6వ అధ్యాయంలో చెప్పాడు. ఆయనకి తలకి ఒక టోపీ ఉంటుంది, అది ఇనపది. ఒక చేతిలో డాల్ ఉంటుంది, తర్వాత మరొక చేతిలో కత్తి ఉంటుంది. ఈ ఛాతీ అంతా పూడవడానికి, దాన్ని కవర్ చేయడానికి ఒక మైమరువు అని అంటారు. నడుం కట్టుకోవడానికి ఒక దట్టి ఉంటుంది. కాళ్లకు ఇనప నాడాలు ఉన్న చెప్పులు, బూట్లు ఉంటాయి. అంటే అవి వాళ్ళు వేసుకొని రోడ్డు మీద నడుస్తుంటేనే గుండెలు గుబేల్మంటాయి.
అంత అధికారం కలిగిన ఈ వ్యక్తి ఒక్క సైనికుడు. అయితే అలాంటి 100 మంది మీద అధిపతి ఈయన. అంటే ఎంత పవరో ఆలోచించేయండి. ఇంత అధికారం కలిగిన వాడయ్యుండి అతని గురించి బైబిల్ చెప్పిన మాట ఏంటి? భక్తిపరుడు. భక్తిపరుడు. ఆ భక్తిపరునిలో ఉన్న కొన్ని లక్షణాలు మీతో చెబుతాను రండి. 2వ వచనం, అతడు తన ఇంటి వారితో కూడా, పెద్దగా చదవండి, దేవుని యందు భయభక్తులు గలవాడయ్యుండి. అమ్మా అయ్యా, దేవుని వాక్యం ఆలకిస్తున్న సోదరులారా, మనలో ఉన్నది భక్తి అనేదే నిజమైతే భక్తి అనేది ఎప్పుడు భయంతో కలిసి ఉంటుంది. భయము లేని భక్తికి బైబిల్లో విలువ లేదు. ఈయన భయభక్తి కలిగిన వాడు. భక్తి భయంతో కలిసి ఉంది. మొదటి మాట, ఇతడు దేవునికి భయపడేవాడు. జాగ్రత్తగా వినండి. ప్రజలకేమో ఈయన చూస్తే భయం, కానీ ఈయనకేమో దేవుడంటే భయం. ఇక్కడున్న మనందరికి ఒక ప్రశ్న వేయినా, మనకు నిజంగా దేవుడంటే భయం ఉందా? ఒక దేవుని సేవకుడు ఇలాగన్నాడు. ఏమన్నాడంటే, పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గురించి భయం ఉంటుంది, స్కూల్లో హెడ్ మాస్టర్ గురించి భయం ఉంటుంది, ఆఫీసులో మేనేజర్ను గురించిన భయం ఉంటుంది, కాలేజీలో ప్రిన్సిపాల్ను గురించిన భయం ఉంటుంది. దేవుని సంఘములో ఎవరిని గురించిన భయం ఉంది? ఎవరిని గురించి భయం ఉంది అని అంటే దేవుని గురించి అన్నారు. సరే, అది అవునో కాదో చెప్తాం. దేవుని గురించి స్కూల్లో హెడ్ మాస్టర్ అక్కడ నిలబడి ఉన్నారు అనుకోండి, పిల్లలు ఆలస్యంగా వెళ్తారా? మాట్లాడండి, వెళ్ళరు. ఆఫీసులో మేనేజర్ ఎదురు గదిలో ఉన్నారనుకోండి, అందులో పనిచేసే వాళ్ళు లేటుగా వెళ్తారా? వెళ్ళరు. ఎందుకు? మేనేజర్ అంటే భయం. చర్చిలో దేవుడు ఉన్నాడని తెలుసు, మరి విశ్వాసులు, భక్తులు, భయభక్తులు కలిగామని చెప్పిన వారు టైంకి వస్తారా? రారు. ఇప్పుడు చెప్పండి, నిజమా కాదా? దేవుడికి మనం భయపడేది నిజమా అబద్ధమా? కాబట్టి దేవునికి భయపడుతున్నాం అని అంటే అర్థం ఆయన సన్నిధికి భయపడుతున్నామని, ఆయన ఏర్పాటు చేసిన నాయకునికి, సేవకునికి మనం భయపడుతున్నామని, ఆయన నియమించిన వాక్యానికి భయపడుతున్నామని. చాలామందికి ఆ భయమే కనపట్టలేదు ఈ రోజుల్లో. భక్తులే, బైబిల్ ఉంటుంది, ప్రార్థన చేస్తున్నారు, క్యాలెండర్ ఉంటుంది, వాక్యాలు ఉంటున్నాయి, కానీ ఏమీ లేదు, దేవుని భయం లేదు. ఈ సంగతి వింటుంటే నాకు సంగతి జ్ఞాపకం వస్తుంది. ఒక మీటింగ్లో ఎంత చెప్పినా, కొంతమంది మీటింగ్లో స్లీపర్ కోచ్లు అని ఉంటారు. స్లీపర్ కోచ్లు అంటే తెలుసా? వాళ్ళకి ఏ మీటింగ్కి వచ్చినా నిద్రపోతారు. పాటలు పాడినంతసేపు ఊపుగా హుషారుగా ఉంటారు, పాటలు అయిపోయిన తర్వాత ఇక నిద్రపోతూ ఉంటారు. ఎంత చెప్పినా ఆ పాస్టర్ గారు వారి నిద్ర ఆపలేకపోతున్నాడు. అమ్మా నిద్రపోకండి అని అంటే లేస్తున్నారు, సర్దుకుంటున్నారు, మళ్ళీ చల్లగా జారుతున్నారు. అది ఒక విశాలమైన స్థలంలో మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో మళ్ళీ నిద్రపోతుంటే ఆయనకి ఏం చేయాలో అర్థం కాల. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, అమ్మా ఈ మీటింగ్ ప్రారంభమయ్యేటప్పుడు 2 పాములు పోట్లాడుకుంటూ వచ్చాయి, కొడదామని చూసాం కానీ దొరకలేదు, ఏదో పట్టా కిందకు దూరిని, ఎందుకన్నా మంచిది జాగ్రత్తగా వాక్యం వినండి, అవి మనల్ని ఏం చేయలే అన్నాడు. ఆ రోజు ఒక్కళ్ళ నిద్రపోతే ఒట్టు. అంటే దేవుని గురించిన, వాక్యాన్ని గురించిన భయము వాళ్ళకి లేదు, కానీ దేని గురించిన భయం ఉంది? ఈ లోపట వెనకాల కూర్చున్న ఆవిడికి రెఫరెన్స్ వినపడక ముందు ఆవిడని అడుగుదామని అక్క అందంట ఆవిడ. అంటే మనసు నిండా ఏం పడిపోయింది? పాము భయము మనసులో ఉన్నప్పుడు ఏది కలిగినా అంత ఉలుకొందే. దేవుని భయం నిజంగా మన మనసులో ఉంటే అంత ఉలుకొందా లేదా? గుండె మీద చెయ్యేసుకొని చెప్పండి, గుండె ఆగిపోయిందంటే నా పూచి కాదు, మార్టేరు చాలా దూరం ఉందా? ఎంత భయం ఉందా దేవుడంటే?
ప్రజలు ఇతను చూస్తే భయపడుతున్నారు, కానీ దేవుడంటే ఇతనికి భయం. మన భక్తి నిజమైనదైతే మనలో ఉండే మొదటి లక్షణం ఏంటో తెలుసా? దేవుని భయం. దేవుని భయములో 2 రకాలు: ప్రతికూల భయము, అనుకూల భయము. ప్రతికూల భయం ఉంటే దేవునికి దూరం అవుతావు, అనుకూల భయం అయితే దేవునికి దగ్గర అవుతావు. అదే రుజువు. ప్రతికూల భయం అంటే ఆదాము లాంటి భయం. తప్పు చేశాడు, పాపం చేశాడు. చల్లబోట వేళ దేవుడు సందర్శించడానికి తోటలోనికి రాగా దేవుడైన యెహోవా స్వరము విని దాక్కున్నాడు. ఎక్కడ? చెట్ల చాటున. భయం ఉందా లేదా? కానీ ఏం భయం? అది మంచి భయమా, చెడ్డ భయమా? చెడ్డ భయం. చెడ్డ భయం నిన్ను దేవునికి దూరం చేస్తుంది, మంచి భయం దేవునికి దగ్గర చేస్తుంది. అదే రుజువు. నీలో ఉన్నది ప్రతికూలమైన భయం అయితే దేవునికి దూరంగా ఉంటారు. దూరం నుంచి అటు వెళ్తా మందిరాన్ని చూసి, సిలువను చూసి దండం పెట్టుకొని, చెంపలేసుకొని, తలకాయ ఎంచుకొని చేయడం. చర్చికి మాత్రం రారు, మాటలు మాత్రం వినరు. వాళ్ళకి భయం ఉందా లేదా? ఉంది. కానీ ఆ భయం ఏం చేస్తుంది? వాళ్ళని దూరం చేస్తుంది. కానీ నిజమైన భయం దేవునికి దగ్గర చేస్తుంది. ఇతడు దేవునికి భయపడేవాడు. 2వ మాట చెబుతాను రండి. అదే అధ్యాయంలో 13వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో 4వ వచనం నుంచి చదువుతున్నాను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను అంటే 7వ వచనం చదువుతున్నాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండి వారిలో భక్తిపరుడు ఒక సైనికుని పిలిచి వారికి సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపాను. అంటే దేవునికి భయపడేదే నిజమైతే దేవునికి భయపడేవాడు వెంటనే మరొక పని చేస్తాడు. ఏంటో తెలుసా? దేవుని మాటకు లోబడతాడు. కాబట్టి భక్తి అనేది భయముతో కూడుంటుంది. భయముతో కూడున్న వ్యక్తి దేవుని మాటకు లోబడతాడు. లోబడ్డాడు. ఎవరు లోబడింది? కొర్నేలి. దూత చెప్పాడు ఏమని? నువ్వు సీమోను అనే వాని ఇంట్లో పేతురు అనే ఆయన దిగాడు, నీ వాళ్ళని పంపించి ఆయన రప్పించు, ఆయన దేవుని మాటలు నీతో చెబుతాడు అని అంటే, మామూలుగా అయితే అధికారంలో ఉన్నాడు ఏమనాలి? నేను ఆయన దగ్గరికి వెళ్ళటం ఏంటండి, ఆ చేపలు పట్టేవాడి దగ్గరికి, ఆయనే నా దగ్గరికి రమ్మానండి అని అనాలి. కానీ ఏం చేశాడు? 2 పనివారిని పిలిచి అక్కడికి పంపించాడు. అంటే దేవుని భయము అనేది మనలో ఉంటే వెంటనే మనం ఏం చేస్తాం? దేవుని మాటకు లోబడతాం. ఈ రాత్రి ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడగనా? దేవుని భయం నీలో ఉందా? అది మొదటి ప్రశ్న. ఉంటే దేవుడు నీతో చెప్పిన మాటకు విధేయత చూపుతున్నావా? కొర్నేలి అదే చేశాడు. దేవుని మాటకు లోబడ్డాడు. వెంటనే అతని దగ్గరికి నేను వెళ్ళటం ఏంటి, ఆ చేపలు పట్టేవాడిని మా ఇంటికి రప్పించడం ఏంటి, ఆయన మా ఇంటికి రప్పించడం ఏంటి అని అనుకోలా. ఇంకా పెద్దోళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అనుకోలేదు. కానీ దేవుడు చెప్పింది చేశాడంతే. ప్రియులారా, భయం, భక్తి అనేది మనలో ఉంటే మొదటిగా భయపడతాం, రెండవదిగా ఆ మాటకు లోబడతాం. 3వ మాట చెబుతాను రండి. 2వ వచనం 10:2. అతడు తన ఇంటి వారందరితో కూడా, ఎవరండి అతడు? తన ఇంటి వారందరితో కూడా. అంటే నేను చెప్పదలిచిన 3వ మాట ఏంటో తెలుసా? నిజమైన భక్తి కలిగిన వాడు తన ఇంటి వారిని నడిపిస్తాడు. అంటే 3వ మాట, తన ఇంటి వారికి నాయకుడు. ఎవరైనా? కొర్నేలి. పేరు చెప్పండి. కొర్నేలి. ఇంటి వారికి ఎవరు అతను? నాయకుడు. అంటే సహజంగా భర్త ప్రార్థన చేస్తే భార్య చేయదు, భార్య చేస్తే భర్త చేయడు, వీళ్ళిద్దరు చేస్తే పిల్లలు చేయరు, పిల్లలు చేస్తే తల్లిదండ్రులు చేయరు. కానీ కొర్నేలి అట్లా లేడు. ఈ కొర్నేలి
దేవునికి భయపడేవాడు, దేవుని మాటకు లోబడేవాడు తన ఇంటి వారినందరినీ నడిపించుకుంటున్నాడు. మనలో ఉన్నదే నిజమైన భక్తి అయితే, భక్తి అనేది ఎవరి మీద ప్రభావం పడుతుంది? ఇంటి వారి మీద. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న మీకు ఈ ప్రశ్న వేయమంటారా? భక్తిపరులం, ఆయనకు విధేయత చూపిస్తున్నాం, ఆయన మాటలు వింటున్నాం, ఆయన యందు విశ్వాసం ఉంచాం అని అంటున్నారు కదా, మరి ఇంటి వారిని ప్రభు వైపుకి తిప్పగలుగుతున్నారా? తిప్పగలిగే విశ్వాసం ఉందా? అదే రుజువు. భక్తి జీవితానికి కొలమానం దేవునికి భయపడడం, దేవుని మాటకు లోబడడం, ఇంటి వారిని నడిపించడం. మా ఇంట్లో కూడా మొట్టమొదటిగా మా అమ్మే యేసు ప్రభువుని నమ్ముకుంది. సహజంగా ఆడవాళ్ళు త్వరగా నమ్ముతారా, మగవాళ్ళు త్వరగా నమ్ముతారండి? ఎందుకో తెలుసా? నమ్మడం అనేది ఆడవాళ్ళ బలం, అలాగే నమ్మడం అనేది వాళ్ళ బలహీనత. ఎవరినైనా అలాగే నమ్ముతారు, మోసం చేసేవాడిని కూడా అలాగే నమ్ముతారు. నమ్మడం వాళ్ళ బలం అదే, వాళ్ళ బలహీనత కూడా అదే. అయితే అమ్మ నమ్ముకున్న తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళటానికి, మీటింగ్కి వెళ్ళటానికి మీరు కూడా రండి, చర్చికి వెళ్దాం అనేది. అంటే నేనెందుకు రావాలి? చదువు రానోడు స్కూల్కి వెళ్ళాలి, ఆరోగ్యం బాగానోడు హాస్పిటల్కి వెళ్ళాలి, పాపం చేసినోడు చర్చికి వెళ్ళాలి. నేనేం పాపం చేశాను? మీరు చేస్తే మీరు వెళ్ళి ఒప్పుకోండి అనేవాడు. అంత లాజిక్గా ఇంకేం మాట్లాడతారండి? అయితే అమ్మ ప్రతిరోజు ఇంటి వెనకాల మోకరించి, ప్రభువా నా భర్తను మార్చవా, నీ ప్రభువునందు విశ్వాసం ఉంచితే ఇంటివారు రక్షించబడతారని చెప్పావు కదా ప్రభువా, నా భర్తకు మారు మనసు దయచేయవా అని ప్రార్థన చేస్తూ ఉండగా ఒకరోజు దేవుడు పట్టుకున్నాడు ఆయన్ని. అమ్మ మందిరం నుంచి ఇంటికి వచ్చే టైంకి ఆయన ఒక పుస్తకాన్ని చదువుతూ ఏడుస్తున్నాడు. సహజంగా మగవాళ్ళు ఏడుస్తారా? ఏడవరు, అంత త్వరగా ఏడుపు రాదు. ఆడవాళ్ళు చాలా త్వరగా ఏడుస్తారు. మీరే ఒప్పుకున్నారు, సంతోషం. చాలా త్వరగా ఏడుస్తారు కదా. అయితే ఏడుస్తూ ఉంటే ఇంకా తలుపు తీసి లోపలికి వెళ్లకుండా బయట నుండే గమనిస్తూ ఉంటే, ప్రభువా నేను కఠినాత్ముణ్ణి, గర్విష్ఠుణ్ణి, దుర్మార్గుణ్ణి, నన్ను క్షమించు, నా గర్వాన్ని తీసివేయి ప్రభువా. చాలాసార్లు నా భార్య చెప్పింది, నువ్వు మాట్లాడుతున్నావు, నేనే వింటలేదు. అయితే తలుపు తీసి లోపలికి రాకుండా బయట నిలబడింది అమ్మ. తర్వాత ప్రార్థన అయ్యాక ఆయనే తలుపు తీశాడు. ఏం ఎరగనట్టుగా లోపలికి వస్తే అన్నాడు, దేవుడు నాతో మాట్లాడాడు అన్నాడు. ఏం మాట్లాడాడు అంటే, నేను పాపినని ఒప్పుకున్నాను, వచ్చే వారం నేను కూడా వస్తాను అన్నాడు. ఆ రీతిగా వచ్చిన తర్వాత ఆయన రాసిన మొదటి పాట, నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా. ఆంధ్రలోకంలో చాలా స్థలాల్లో పాడుతుంటారు. ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ మొదట రక్షించబడితే తప్పకుండా వాళ్ళ ప్రభావం ఇంట్లో పడాలి. కొర్నేలి దేవుని మాటకు లోబడువాడైనందువల్ల ఇంటి వారికి ఏమయ్యాడు? నాయకుడయ్యాడు. ఇంటి వారిని నడిపించే నాయకుడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరు రక్షించబడి చాలా కాలమైంది. నీ ప్రభావం, నీ భక్తి, నీ విశ్వాసం నీ పిల్లల మీద పడుతుందా? నీ భర్త మీద పడుతుందా? నీ భార్య మీద పడుతుందా? కొర్నేలి ఇంటి వారికి నాయకుడు. 3 మాటలు చెప్పాను. చెప్పండి, నా ప్రసంగం అంతా పోయినా పర్వాలేదు, కానీ ఈ పొడి పొడి మాటలు 3 గుర్తుండాలి. భక్తిపరుడు అని ఎవరిని అనొచ్చు? మొదటి మాట, దేవునికి భయపడువాడు. రెండవ మాట, దేవుని మాటకు లోబడువాడు. మూడవ మాట, ఇంటి వారిని నడిపించే నాయకుడు. 4వ మాట చెబుతాను, రండి. 4వ మాట 10వ అధ్యాయం 4వ వచనానికి రండి. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత చెప్పండి, నీ ప్రార్థనలను
నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి ఎలా చేరాయి? జ్ఞాపకార్థంగా చేరాయి. అంటే ఇతడు, నేను చెప్పదలిచిన 4వ మాట, ఇతడెవరు? ప్రార్థనాపరుడు. ఎవరండి ప్రార్థనాపరుడని ఎవరిని అనొచ్చు? శ్రీమంతుడని ఎవరిని అనొచ్చు? ధనవంతుడని ఎవరిని అనొచ్చు? డబ్బులు ఉన్నవాడిని. పనిమంతుడని ఎవరిని అనొచ్చు? వెరీ గుడ్, బాగా పనిచేసేవాడిని. గుణవంతుడని ఎవరిని అనొచ్చు? మంచి గుణం కలిగిన వాడిని. ప్రార్థనాపరుడని ఎవరిని అనొచ్చు? ప్రార్థన చేసేవాళ్ళని. తెలివి కలిగిన వాడని ఎవరిని అనొచ్చు? బాగా మార్కులు తెచ్చుకునేవాడిని. ప్రార్థనాపరుడని ఎవరిని అనొచ్చు? ప్రార్థనకి జవాబులు పొందేవాడిని. ఈయన ప్రార్థించాడు. ఎలా ప్రార్థించాడు? దేవుని సన్నిధికి ప్రార్థన చేరేలాగా ప్రార్థించాడు. దూత చెప్తున్నాడు ఆ మాట, కొర్నేలి, నీవు ప్రార్థిస్తుండగా నీ ప్రార్థనలు ఎక్కడికి వచ్చాయి? దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వచ్చాయి. ఇంకో మాట చెప్తాను. ఎప్పుడు చేశాడు ప్రార్థన? 2వ వచనం చూడండి. అతడు తన ఇంటి వారందరితో కూడా, నాతో కలిపి చదవండి. దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు. ఎప్పుడెప్పుడు? ఇంకోసారి చెప్పాలి, ఇంకో కొద్దిగా పెద్దగా. ఎల్లప్పుడు. ఇప్పుడు నా వైపు చూడండి అందరూ. అసలు ఈయన పని ఏంటి? సర్కిల్ ఇన్స్పెక్టర్ పని, ఒక పోలీస్ ఆఫీసర్ పని అనుకుందాం. అసలు పోలీస్ ఆఫీసర్లకి సమయం దొరుకుతుందా? దొరుకుద్దా? తర్వాత అసలు వీళ్ళ ఉద్యోగం ప్రార్థనకి అనుకూలమైన ఉద్యోగమా, ప్రతికూలమైన ఉద్యోగమా? అసలు కుదరదు సమయం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఎప్పుడు చేశాడంట ప్రార్థన? ఏంటో, ఎల్లప్పుడు. ఆ ప్రార్థన కూడా ఎలా చేశాడు? దేవుని సన్నిధికి చేరేలాగా. అందుకే నేను అప్పుడప్పుడు ఇలా చెబుతుంటాను. పరీక్షలు రాసి వచ్చిన ప్రతి వాడిని ఒక ప్రశ్న అడుగుతారు. ఏం ప్రశ్న? చెప్పండి. ఎగ్జామ్ ఎలా రాశావు అంటారు. వాళ్ళ దగ్గర ఒక సాధారణమైన ఆన్సర్ ఉంటుంది. ఏంటది దానికి ఆన్సరు? పెద్ద చెప్పాలి, బాగా రాశాను అంటారు. ఇంకా కొంతమంది బతక నేర్చిన వాళ్ళు అయితే సూపర్గా రాశాను అంటారు. మరికొంతమంది అయితే అసలు చించేశానంటారు. ఈ ఆన్సర్ ఎప్పుడు దాకా పనికి వస్తుంది? రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ ఎలా రాశావు అని అడగరు ఎవరో. పాస్ అయ్యావా, ఫెయిల్ అయ్యావా, అంతే రిజల్ట్స్ వచ్చాక. అలాగే ప్రార్థన అనేది ఎలాగ అంచనా వేయాలంటే, ఎన్ని జవాబులు నువ్వు పొందావో అదే నీ ప్రార్థనా జీవితం. 100 మార్కులకి 20 మార్కులు వచ్చినాయి అనుకోండి, బాగా చదివినట్ట చెప్పాలి? కాదు. 100కి 50 వచ్చింది అనుకోండి, చెప్పండి, పర్వాలేదు, బాగా చెప్పారు. 100కి 80 వచ్చింది అనుకోండి, చాలా బాగా చదవండి. 100కు 100 వస్తే తిరుగులేదు. మనం ఎన్ని ప్రార్థనలు చేస్తున్నాం రోజుకి? ఎన్ని జవాబులు పొందాం? ఒక అన్యుడు, ఒక అధికారి ఒత్తిడితో ఎప్పుడు తలమునకలయ్యుండే పనిచేసే ఈ పనిమంతుడు బాధ్యత, ఒత్తిడి రెండూ తన తలలో తిరుగుతూ ఉండగా ఎప్పుడు ప్రార్థన చేశాడా అనేది ఒక పెద్ద ఆశ్చర్యం. ఆ ప్రార్థన కూడా మామూలుగా ప్రార్థన కాదు. మనం మామూలుగా వాడికి ప్రార్థన చేస్తుంటాగా. ఒక అమ్మాయి అంట పరలోక ప్రార్థన మొదలుపెట్టిందంట. నిజానికి దాన్ని పరలోక ప్రార్థన అనకూడదు. ఎందుకు అనకూడదు అంటే, మరి ఇందాక సుధాకర్ గారు చేశారు. ఏం ప్రార్థన అది? అది భూలోక ప్రార్థన. సుధాకర్ గారు ఇందా చేశారు కదా నా ప్రసంగానికి ముందు. ఆ ప్రార్థన ఏం ప్రార్థన? పరలోక ప్రార్థన అని ఎందుకు అనకూడదంటే, మాదిరి ప్రార్థన అనాలి దాన్ని. ఏం ప్రార్థన? మాదిరి ప్రార్థన.
దానికి ఎందుకు పరలోక ప్రార్థన అని పేరు వచ్చిందంటే పరలోకమందున్న మా తండ్రి అని మొదలు పెడుతున్నారు కాబట్టి. అది కాదు, ప్రార్థన అనేది ఎలా చేయాలో ఒక ప్రణాళికగా ఉండడానికి దేవుడు అది నేర్పించాడు. ఎలాగు చేయండి అన్నాడు, ఇది చేయమనలేదు ఆయన. అర్థమవుతుందా? ఎలాగు చేయండి అంటే అర్థం. అది మీకు అర్థమవుతాకు మాట చెప్తాను. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అంటే అక్షరాలు చెప్పండి ఒకసారి. ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కదా. ఎందుకు చెప్తారు ఈ పదాలు? బీటెక్ వచ్చినా కూడా ఏ బి సి డి రాయటాక ఎందుకు చెప్తారు? అక్షరాలు ఎందుకు నేర్పుతారు? పదాలు నేర్చుకోవడానికి. పదాలు ఎందుకు చెప్తారు? వాక్యాలు నేర్చుకోవడానికి. వాక్యాలు ఎందుకు చెప్తారు? పారాగ్రాఫులు నేర్చుకోవడానికి. పారాగ్రాఫులు ఎందుకు చెప్తారు? ఒక పాఠం నేర్చుకోవడానికి. పాఠం ఎందుకు చెప్తారు? ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడానికి. సబ్జెక్ట్ రావాలంటే పాఠాలు రావాలి, పాఠాలు రావాలంటే పారాగ్రాఫులు రావాలి, పారాగ్రాఫులు రావాలంటే పదాలు చదవటం, వాక్యాలు రావాలి, ఆ వాక్యాలు రావాలంటే పదాలు చదవటం రావాలి. ఒక ఆయన బైబిల్ తీసి చదువుతూ ఉన్నాడు. అబ్రహాము భార్య అయిన సారాయి అంటున్నాడు. సారాయ బీరా, అది చదవటమే రావట్లా. అంటే పదాలు తెలియదు, శారయనాలో సారాయనాలో తెలియట్లేదు ఆయనకి. ఇప్పుడు ప్రార్థన ప్రభువు వారు ఎందుకు నేర్పించాడు మనకి అంటే ఈ ప్రకారం మీరు చెయ్యండి అని. ఇప్పుడు పైథాగరస్ థియరీ అనేది ఎందుకు చెప్తారు? ఒక లంబకోణ త్రిభుజంలో ఆ నియమాన్ని రుజువు చేయడానికి పైథాగరస్ సిద్ధాంతం అని చెప్తారు. ఆ సిద్ధాంతం చెప్పిన తర్వాత కింద ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ అని 1వ బడి, 2వ బడి, 3వ బడి, 4వ బడి, 5 ఈ బళ్ళన్నీ రాసినందుకు మార్కులు వేస్తారా? వెయ్యరు. అందుకు కాదు, అది లెటర్స్ ఎప్పుడు అవసరం అంటే నువ్వు పదాలు రాయడానికి. అట్లాగే ప్రార్థన అనేది ప్రభువు నేర్పించింది ఒక నమూనా. దాన్ని బట్టి నువ్వు ప్రార్థన డెవలప్ చేసుకోవాలి, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అందుకని ప్రభు ఆ ప్రార్థన నేర్పించాడు, అదనమాట. కానీ కొర్నేలి ప్రార్థించే విధానం ఎలా ఉందంటే దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వెళ్ళాయి. ఒక వ్యక్తి యొక్క ప్రార్థనా జీవితాన్ని అంచనా వేయాలంటే అతడు ప్రార్థనలో పొందిన జవాబులను బట్టే. ఇందాక ఒక పాప వచ్చింది, అమ్మ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ ఎన్ని వచ్చినాయి నీకు అంటే 8.5 అంది. బీటెక్లో 8.5 అంటే వెంటనే అర్థమైపోతుంది, ఓహో ఈ పాప బాగా చదువుతుంది అని. అలాగే ప్రార్థనలు ఎన్ని చేస్తున్నాం మనం? నేను ఒక 200 చేశానండి, ఎన్ని జవాబులు వచ్చినాయి? పర్లేదండి, ఒక 150 వరకు వచ్చినాయి అంటే వెరీ గుడ్, నీ ప్రార్థనా జీవితం బాగుంది. నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు? ఎన్ని జవాబులు వచ్చాయి? అది ప్రార్థనా జీవితానికి పరీక్ష ఏంటో తెలుసా? మనం పొందే జవాబులు అవి దేవుని సన్నిధికి వెళ్ళాలి. వెళ్తుందా? చాలామంది అసలు ప్రార్థనే చేయరు. ఒకవేళ చేసే ప్రార్థన ఏంటో తెలుసా? మొక్కుబడి ప్రార్థన. ఏంటండి మొక్కుబడి ప్రార్థన అంటే? ప్రొద్దుటే లేవగానే దేవా తండ్రి యేసయ్య రాత్రంతా కాపాడినందుకు నీకు స్తోత్రం, ఇప్పుడు పగలంతా కాపాడు, నేను ఇప్పుడు బయలుదేరి తణుకు వెళ్ళాలి, ఇటు రోడ్డు బాగలేదు, పెరవల్ రోడ్డు, ఇప్పుడు మరి బస్సు ఎక్కి వెళ్ళాలి, ఇటువైపు వెళ్ళాలి, అత్తల మీదకి వెళ్ళేటప్పుడు మంచి ఆటో దొరికేలాగా, మంచి బస్సు దొరికేలాగా చేసి, అది కూడా ఎండవైపు కాకుండా నీడవైపు సీటు ఉండేలాగా చేయి. ఇలాంటి ప్రార్థనలు కాదు. మన జీవితం, మన ప్రార్థనా జీవితం కొంతమంది మీద ప్రభావం చూపేలాగా చేయగలగటం, అది ప్రార్థనా జీవితం. ఒక అన్యుడు, ఒక ఉద్యోగస్తుడు, ఒక అధికారి ప్రార్థనా జీవితం చూడండి. దేవుడంటే పూర్తిగా తెలియదు, కానీ ప్రార్థన సూత్రం నేర్చుకున్నాడు. మన దేవునికి ఉన్న పేరుల్లో ఒక అద్భుతమైన పేరేంటో తెలుసా? ప్రార్థన ఆలకించువాడు. ఎవరండి? ఎక్కడుంది చెప్పండి బైబిల్లో? కవిటం వాళ్ళు
ఏమ్మా 62? ఓకే, బాగానే చెప్పారు. నాకు గుర్తున్నంత వరకు 65, 2 అయ్యి ఉండాలి. అవునా కాదు చూడండి, నేను పొరపాటు చెప్పానా? కరెక్టేనా? ఎక్కడది? థ్యాంక్ యూ అమ్మా, 65, 2. మన దేవునికి ఉన్న పేరుల్లో ఒక పేరు ప్రార్థన ఆలకించువాడు. కానీ మనకేం పేరు పెట్టవచ్చు? ప్రార్థన వాయిదా వేయువాడా? దేవుడేమో ప్రార్థన ఆలకించువాడు, మనమేమో ప్రార్థన ఎగ్గొట్టువాడా? ప్రార్థనలో నిద్రపోవాడా? ప్రార్థన మానివేయువాడా? ఏం పేరు పెట్టాలి? ఒక అన్యుడు, ఒక అధికారి. అన్యుడు దేవుడి గురించి పెద్దగా తెలియదు కానీ ప్రార్థిస్తున్నాడు. అధికారి సమయం దొరకదు కానీ ప్రార్థిస్తున్నాడు. భక్తిలో ఉండే 4 కోణాలు ఇవి. చెప్పండి, మొదటి కోణం ఏంటి? కంటదొచ్చేయాలి. భక్తి మన వాస్తవమైందైతే దేవునికి భయపడతాం. దేవునికి భయపడ్డామంటే రెండవ మెట్టు ఏంటి? దేవుని మాటకు లోబడతాం. దేవుని మాటకు లోబడ్డామంటే మూడవ మెట్టు ఏంటి? మన ఇంటి వారి మీద ప్రభావం చూపుతాం. ఇంటి వారి మీద ప్రభావం చూపితే 4వ మెట్టు ఏంటి? ప్రార్థనా పరులు అవుతాం. దేవుడు వినేలాగా, దేవుని సన్నిధి చేరేలాగా ప్రార్థించగలుగుతాం. ఈ రోజుల్లో ప్రార్థనలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? మీరు చెప్పండి, నిజం చెప్పండి. ప్రార్థన పెరుగుతుందా తగ్గుతుందా? ఏంటండి అందరూ అటు చూస్తున్నారు? మీ సంగతే చెప్పండి. మీరు ప్రార్థన సరిపోయినంత చేస్తున్నాం అనిపిస్తుందా? మరి ఒక అన్యుడే ఇట్లా చేస్తంటే యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు, యేసుప్రభు వీళ్ళిద్దరిని, మనల్ని ఈ అన్యుణ్ణి ఒక త్రాసులో వేసి చూస్తే ఎవరు తేలిపోతారు? కవిటం వాళ్ళ వైపు వాటం ఉంటుందా? వాటం తేలిపోద్దా? ప్రార్థనాపరుడు 4 మాటలు. 5వ మాట చెప్తాను. 10వ అధ్యాయం 4వ వచనం మళ్ళీ చదువుదాం. అతడు దూత వైపు తేరు చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను చదవండి, నీ ధర్మ కార్యములను. దేవుని ఏం కార్యాలు? ధర్మకార్యాలు. అంటే ఏంటి? దాతృత్వం కలిగిన వాడు ఎవరైనా? కొర్నేలి. ఇప్పుడు మళ్ళీ నా వైపు చూడండి ఒకసారి. అసలు ఈయన ఉద్యోగం ప్రజల దగ్గర నుంచి తీసుకునే ఉద్యోగమా, ప్రజలకు ఇచ్చే ఉద్యోగమా? ఆ ఉద్యోగస్తులకి వద్దన్నా కొద్ది ఏమిస్తారు? డబ్బులు ఇస్తారు, వస్తువులు ఇస్తారు, చాలా ఇస్తారు. కానీ ఈయన ప్రజలకు బహుధర్మం చేస్తారు. 2వ వచనం చూడండి, ఆ మాట రాయబడి, భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు. అంటే దాతృత్వం కలిగిన వాడు, దేవునికి మనుషులకు ఇవ్వడంలో ముందుండేవాడు. ఈ రాత్రి ఇక్కడ దేవుని వాక్యం ఆలకిస్తున్న మీకు ప్రశ్న. ఈ మీటింగులు జరుగుతున్నాయి కదా, దీని కొరకు మీరు ఏమైనా ఇచ్చారా? చేయి చాపారా? ఏమైనా మీ పాలు పంపులు ఉన్నాయా? దేవుని సంఘములో మీరు పాలు పంపులు పొందుతారా? ప్రత్యేకమైన కార్యాలప్పుడు, మీటింగులు జరిగేటప్పుడు, ప్రభు పరిచర్యకి ఇచ్చేటప్పుడు, ఒకవేళ విధవరాండ్రకు సహాయం చేసేటప్పుడు, అనాథలకు సహాయం చేసేటప్పుడు చేయి చాస్తారా? ఇతడు ధర్మం చేసేవాడు. మామూలు ధర్మం కాదు, బహుధర్మం. బహుధర్మం అంటే అర్థం చెప్తాను వినండి. 100 రూపాయలు ఉన్నాయి. ధర్మం అంటే రూపాయి వేసేవాడిని ధర్మం అంటారు. ఒకవేళ 5 రూపాయలు వేసేవాడిని కూడా ధర్మం అనొచ్చు. బహుధర్మం అని ఎప్పుడు అనొచ్చు? అంటే తన సంపాదనలో ఎక్కువ శాతం ప్రజలకు ఖర్చు పెట్టేవాడు, దాతృత్వం కలిగిన వాడు. భక్తి అనేది మన జీవితంలో ఉంటే దేవునికి ఇచ్చే స్థాయి తప్పకుండా పెరుగుతుంది.
అది లేకపోతే భక్తి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్, ప్రశ్నార్థకం. దాతృత్వం కలిగిన వాడు. ప్రియులారా, అటువంటి దాతృత్వం మనలో ఉంటే మనం భక్తిపరులం. అలాంటి లక్షణం మనలో లేకపోతే మనం యుక్తిపరులం. దాతృత్వం కలిగిన వాడు. తర్వాత మాట 10వ అధ్యాయం 24వ వచనానికి రండి. 10:24. మరునాడు వారు కైసరయలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండను. ఎవరిని పిలిపించాడు? బంధువులను, ముఖ్య స్నేహితులను. బంధువులు, ముఖ్య స్నేహితులు. ఇప్పుడు మళ్ళీ వినండి. ఒక టీచర్కి స్నేహితులు ఎవరుంటారు? టీచర్లు కదా. పొలం పనిచేసే వాళ్ళకి స్నేహితులు ఎవరుంటారు? ఎవరుంటారండి? ప్రధానమంత్రి. ఒక స్టూడెంట్కి స్నేహితులు ఎవరుంటారు? స్టూడెంట్స్ ఉంటారు. ఒక మిలిటరీ ఆఫీసర్కి స్నేహితులు ఎవరుంటారు? మిలిటరీ ఆఫీసర్లు ఉంటారు. ఒక ఎమ్మెల్యేకి స్నేహితులు ఎవరుంటారు? వేరే ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు ఉంటారు. ఒక శతాధిపతికి స్నేహితులు ఎవరుంటారు? వేరే శతాధిపతులు. వాళ్ళందరినీ పిలిపించాడు. నేను చెప్పదలిచిన 6వ మాట ఏంటంటే, ప్రజలను సమకూర్చేవాడు. ఏం చేస్తున్నాడు? దేని కొరకు? దేవుని మాటలు వినటం కొరకు. ఈ రాత్రి కూటం కొరకు, మీటింగ్ కొరకు యవనస్తులు చాలామందితో చెప్పారు, మీటింగ్స్ అండి, ప్రార్థన చేయండి, మీరు తప్పకుండా రండి చేశారు. వచ్చా మీరు ఎవరినైనా సమకూర్చుకొచ్చారా? వస్తా పట్టుకొచ్చారా? ఎవరినైనా ఎంట పెట్టుకొచ్చారా? అలా చూడకండి, జవాబు చెప్పండి. పెట్టుకొచ్చారా? అయ్యో మేము రావటమే కష్టమండి. దేవుని దాసుడైన పేతురు వస్తున్నాడు అని తెలిసి కొర్నేలి, బైబిల్ ఇదంతా రాసిలేదు కానీ నేను ఇలా అనుకుంటున్నాను, మరొక శతాధిపతి దగ్గరికి వెళ్ళి, సార్ ఈరోజు ఏం డ్యూటీ అన్నాడు. ఏంటి కొర్నేలి గారు చాలా హుషారుగా ఉన్నారు ఈరోజు అని అంటే, సార్ ఈరోజు మా ఇంట్లో ఒక స్పెషల్ మీటింగ్ ఉంది. ఏం మీటింగ్ అది? బర్త్డే పార్టీయా? కాదు సార్, బర్త్డే పార్టీ కాదు, జీవం కలిగిన దేవుని మాటలు చెప్తున్నారు సార్. నాకు కుదరదులేదు సార్, చాలా పని ఉంది. ఏమని ఉంటాడు తెలుసా? సార్ పనులు ఎప్పుడు ఉంటాయి సార్, కానీ దేవుని మాటలు ఎప్పుడు దొరకవు సార్. రండి సార్ అంటే, అమ్మో ఎమర్జెన్సీ డ్యూటీ సార్, ఆ పైన ఆఫీసర్ అసలు ఊరుకోడు సార్ అంటారు. సార్ ఏం కాదు సార్, ప్రభు సహాయం చేస్తాడు, రండి సార్ అని ప్రజలను ఏం చేశాడు? అట్లాగా సమకూర్చాడు. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనుషులు 2 రకాలుగా ఉంటారట. జాగ్రత్తగా వినండి. ఒంటెలాగా వచ్చేవాళ్ళు కొందరు, కోడిలాగా వచ్చేవాళ్ళు కొందరు. ఎవరు? ఒంటెలాగా అంటే మెడకాయ ఎత్తుకొని ఒంటరిగా ఊక్కుంటూ నడుచుకుంటూ వస్తారు కొందరు. కోడిలాగా రావటం అంటే, కోడి వచ్చేటప్పుడు ఎలా చుట్టూరు పిల్లల్ని పెట్టుకొని వచ్చినట్టు. ఈ రాత్రి మీటింగ్కి ఎట్లా వచ్చారండి మీరు? ఒంటిలాగా వచ్చారా? కోడిలాగా వచ్చారా? చర్చికి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తారండి? మరొకరిని ప్రోత్సహించి తీసుకొని వెళ్ళటం అలవాటు ఉందా? భక్తిపరుడైన ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఇతరులను ప్రోత్సహిస్తున్నాడు. ప్రజలను సమకూర్చేవాడు. మనం భక్తిపరులం అన్న మాటే వాస్తవమైతే ప్రజలను దేవుని మాటలు వినడానికి సమకూర్చాలి. రాత్రి ఒక సందేశం విన్నాం, ఈ రాత్రి ఒక సందేశం వింటున్నాం, రేపటి దినం మరొక సందేశం వింటాం. ప్రజలను సమకూర్చడం నేర్చుకోవాలి. ఇది 6వ మాట. 7వ మాట చెప్తాను రండి. 10వ అధ్యాయం 25వ వచనం. 10:25. పేతురు లోపలికి రాగా, అందరూ కలిసి చదువుదాం. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతని ఎదుర్కొని అతని పాదముల మీద పడి, ఎవరి పాదాల మీద?
పేతురు ఎవరు? యేసుప్రభు శిష్యుడు. పేతురు వృత్తి ఏంటి? అంతకుముందు చేపలు పట్టేవాడు. కొర్నేలి వృత్తి ఏంటి? ఆఫీసర్, మిలిటరీ ఆఫీసర్. ఇప్పుడు కొంచెం చిన్న ఆలోచన చేద్దాం. మిలిటరీ ఆఫీసర్ దగ్గర మంచి వాసన వస్తుందా? చేపలు పట్టే ఆయన దగ్గర మంచి వాసన వస్తుందా? మీరు చెప్పండి. కదా? ఒకవేళ పేతురు దగ్గర వస్తే ఏ వాసన వచ్చి ఉండాలి? ఫెయిర్ అండ్ లవ్లీ అలాంటి వాసన వస్తుందా? ఏమొస్తుంది? కానీ పేతురు రాగా ఎదురు వెళ్ళి పాదాల మీద పడ్డాడు. ఎవరి పాదాల మీద? అంటే నేను సేవకుల పాదాల మీద పడండి అని చెప్పటం లేదు, కానీ ఈ మాటకు అర్థం ఏంటంటే దేవుని సేవకులను సన్మానించువాడు. భక్తి అనేది మనలో ఉంటే ఏం చేస్తాం? దేవుని సేవకులను సన్మానిస్తాం. సన్మానించటం, దేవుని సేవకులకు సన్మానం ఇస్తున్నారా? ప్రియులారా, అపోస్తలుడైన పౌలు ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఉత్తరం రాస్తూ మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఇలా రాశాడు. చూడొద్దులేండి. బాగుగా పాలన చేయు పెద్దలను, మరి విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు బాధ్యులని ఎంచవలెను. అంటే డబుల్, రెట్టింపు సన్మానం. ఒక ప్రసంగం చెప్పడానికి వాళ్ళు ఎంత కష్టపడతారో తెలుసా? వారిని ఏం చేయాలి? సన్మానించాలి. సేవకులను సన్మానిస్తారా? విమర్శిస్తారు. ఎక్కువ మంది చెప్పండి, విమర్శిస్తారు. కానీ కొర్నేలు ఎవరు? సన్మానించేవాడు. భక్తి అనేది నీలో ఉంటే యథార్థంగా స్పష్టంగా దేవుని వాక్యం చెప్పే వారిని సన్మానిస్తావు. దేవుని సేవకులు భక్త సింగ్ గారు బ్రతికి ఉన్న రోజుల్లో సదరన్ జోన్కి సీనియర్ కమర్షియల్ మేనేజర్గా పనిచేసే రాజమణి లేక్లిన్ అనే ఆయన ఆదివారం ఆరాధనకు వచ్చాడు. వచ్చి నిద్రపోతున్నాడట. నిద్రపోతుంటే భక్సింగ్ గారు అన్నాడు, బ్రదర్ వెనకాలకి వెళ్ళి నిలబడు అన్నాడంట. వెనకాలకి వెళ్ళి నించున్నాడు. అక్కడ కాదు, ఇంకా బ్యాక్కి వెళ్ళు అన్నాడంట. వెనకాలకి వెళ్ళాడు. ఆయన గురించి పుస్తకం రాసిందండి. మామూలుగా అయితే లోకపరంగా చూస్తే ఎవరు అధికారం అంటే అప్పుడు మద్రాసు, ఆంధ్ర, హైదరాబాదు అన్నీ కలిసి ఉండేవి. మద్రాసు నుంచి హైదరాబాద్ దాకా ఉండే మొత్తం రైల్వే డబ్బులన్నీ ఆయన మీదగా వెళ్ళాలి. ఎంత పవర్! కానీ అంత పవర్ కలిగిన ఆయన ఒక దేవుని సేవకుడిని ఏం చేస్తున్నాడు? సన్మానిస్తున్నాడు. విమర్శించడం చాలా తేలిక. దేవుని సేవకుని సన్మానించువాడు కొర్నేలి. ప్రియులారా, సన్మానించడం చేతవుతుందా? 8వ మాట చెప్తాను. 10వ అధ్యాయం 33వ వచనానికి రండి. 10:33 కలిసి చదువుదామా? వెంటనే నిన్ను పిలిపించితిని, నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అంటే నీతో ఈ దేవుడు ఏం చెప్పాడో అవన్నీ చెప్పాయా, మేము రెడీగా ఉన్నాం అంటున్నాడు. అంటే దేనికి సిద్ధపడ్డాడు అతను? దేవుని మాటలు వినడానికి సిద్ధపడ్డాడు. నేను చెప్పదలిచిన 8వ మాట, దేవుని వాక్యం వినడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. ఎవరతను? సిద్ధ మనసు. ఏం వినటానికి? దేవుని మాటలు. భక్తి అనేది మనలో ఉంటే దేవుని మాటలు వినడానికి సిద్ధ మనసు. నిజానికి ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళందరూ ఎవరు? శతాధిపతులు, సహస్రాధిపతులు, వీళ్ళందరూ వచ్చారు.
కానీ వీళ్ళందరూ వచ్చినప్పటికీ కూడా, వాళ్ళందరూ డ్యూటీల్లో ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తున్నాడు ఆయన? సార్ పేతురు గారు, మీరు రావడం చాలా మంచిదైంది, ఈ మాటలు చెప్పండి, మాతో అన్నీ చెప్పండి. కానీ ఈ రోజుల్లో విశ్వాసులు వాక్యం వినటానికి కుదరట్లా. ఏమంటున్నారు? సార్ రాలేకపోతున్నాం కానీ లైవ్లో చూస్తాం సార్ అంటున్నారు. దేంట్లో చూస్తారు? లైవ్లో. సంసారాలు కూడా లైవ్లోనే చేయండి, బాగుంటుంది. వ్యాపారాలు లైవ్లో చేస్తారా? లైవ్లో భక్తి ఏంటంటే అసలు నాకు అర్థం కాదు. దేవుని మాటలు వినడానికి సమయం ఇవ్వట్లా మనుషులు. జీవితాలను బాగు చేసే దేవుని వాక్కు కోసం సమయం తీసుకోవట్లా, వెచ్చించలేకపోతున్నారు. కానీ ఇంత బాధ్యత ఒత్తిడి కలిగిన పనిలో ఉన్న ఈ మనిషి, అయ్యా మీతో దేవుడు ఏం సెలవిచ్చాడు అవన్నీ చెప్పండి అంటున్నాడు. సార్ మేము చాలా అర్జెంటు డ్యూటీల్లో నుంచి వచ్చాం, 3 ముక్కల్లో చెప్పాలి వాక్యం మాకు, కట్టే కొట్టే తెచ్చే 3 ముక్కల్లో వాక్యం చెప్పాలి, మేము వెళ్ళిపోవాలి అని అంటలేదు. కానీ దేవుడు నీతో, మళ్ళీ చదువుతున్నారండి 33, వెంటనే నిన్ను పిలిపించితని, నీవు వచ్చినది మంచిది. చదవండి అక్కడి నుంచి. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవి సగం చెప్పు, మిగతా సగం రేపు వింటామంటలేదు. కానీ ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము ఎక్కడ కూడుకున్నాం? దేవుని ఎదుట. చూసారా, ప్రతి దాంట్లో దేవుడు 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 అనే మాట తీసుకొస్తున్నాడు. దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాడు. అందుకు పేతురు నోరు తెరిచిట్లా నేను అప్పుడు ప్రసంగం చేశాడు. ఇదంతా అయిన తర్వాత ఇతడు రక్షించబడ్డాడు, మారు మనసు పొందాడు. 44 నుంచి మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఇన్ని లక్షణాలు ఉన్నాయి. గుర్తున్నాయా? 8 చెప్పాను నేను. చెప్పండి. మొదటి మాట వెళ్ళిపోయాయా చెవిలో నుంచి? దేవుని భక్తిపరుడు అని ఎవరిని అనొచ్చు? దేవుని మాటకు, దేవునికి భయపడువాడు, దేవుని మాటకు లోబడువాడు, ఇంటి వారిని నడిపించువాడు, ప్రార్థనాపరుడు, దాతృత్వం కలిగినవాడు, ప్రజలను సమకూర్చేవాడు, దేవుని సేవకులను సన్మానించేవాడు, దేవుని మాటలు వినడానికి సిద్ధ మనస్సు కలిగినవాడు. భక్తి అనేది మనలో ఉంటే ఇవి రుజువులు. అతడు ఈ అధ్యాయం చివరిలో మారు మనసు పొందాడు. ఇంతవరకు బైబిల్లో ఉన్నది, చరిత్రలో ఉన్న ఒక సంగతి చెప్పి నా ప్రసంగం ముగిస్తాను. ఇతడు రక్షించబడ్డాడు. ఈ పైన ఉద్యోగస్తులకు, అధికారులకు తెలిసిందట, ఏంటి నువ్వు మత మార్పిడి చేస్తున్నావంట అని నోటీసులు ఇవ్వడం మొదలుపెట్టారు. సార్ మత మార్పిడి కాదు సార్, ఏదైతే జీవితంలో నేను అనుభవించానో, జీవము గల దేవుడెవరో ఆయన నమ్ముకున్నానో ఆయన గురించి చెబుతున్నాను సార్ అన్నాడు. ఇట్లా కుదరదు, రోమా చక్రవర్తులలో సీజర్ అనే ఆయన ఉన్నతమైన ఆయన, వీళ్ళెవరో గతి లేని యేసుప్రభు గురించి చెబుతున్నారు, నువ్వు అట్లా చెప్తే నీ ఉద్యోగం ఉండదు అన్నారంట. పర్వాలేదు సార్ అన్నాడంట, పట్టించుకోలా. ఆ తర్వాత పేతురు ఎక్కడికి వెళ్తే అక్కడికి కొర్నేలి వెళ్ళేవాడు. పేతురు వాక్యం చెబుతుంటే కొర్నేలి సాక్ష్యం చెప్పేవాడు. ఆ రీతిగా అయిన తర్వాత ప్రభుత్వం ఈయన్ని ఉద్యోగంలో నుంచి తీసేసింది. తీసేసిన తర్వాత పేతురుతో కూడా కలిసి పరిచర్యకు వెళ్ళి చేస్తూ ఉండగా పేతురు ఈయన్ని ఒక సంఘానికి నాయకుడిగా చేశాడు. ఎవరిని? కొర్నేలిని. అక్కడ ఉంటూ ఉండగా ఈయన ద్వారా అనేక మంది మార్పు చెందడం చూసి రోమా ప్రభుత్వం వాళ్ళు ఈయన్ని చెరసాల్లో వేశారు, జైల్లో ఉండగా ఈయన ప్రార్థన చేశాడు, దేవా నేను జైల్లో ఉన్నాను కానీ నీ మాటలు ఉండకూడదు, ఇక్కడ ఉండి కూడా నేను ఏదైనా ఒక కార్యం చేయాలి ప్రభువా, నీ వైపుకు మనుషులు తిరగాలి ప్రభువా అని ప్రార్థన చేస్తే
ఈయన్ని జైల్లో వేయించిన ఆయన, ఆ రాజు ఇంట్లో భూకంపం వచ్చి అది మొత్తం కూలిపోయింది. ఆయన కంగారు పడుతున్నాడు. రాజుగారికి అర్థమైంది, కొర్నేలు నేను ఇలా చేయటాన్ని బట్టి ఇలా జరిగిందని. వెంటనే కొర్నేలు దగ్గరికి వర్తమానం పంపించాడు. ఇదిగో, మా కుటుంబం గనక నిజంగా క్షేమంగా ఉంటే నేను నీ దేవుణ్ణి నమ్ముకుంటానన్నాడు. అక్కడుండే కొర్నేలి ప్రార్థన చేశాడు, దేవా, ఈ వ్యక్తి మారు మనసు పొందేలాగా చేయవా, ఒక అవకాశం ఇవ్వ, వాళ్ళ ఇంట్లో ఎవరు చనిపోకుండా చేయవా అని ప్రార్థన చేస్తే పడిపోయిన ఇంటి శిథిలాలలో నుంచి భార్య పిల్లలు లేచి నడుచుకుంటా వచ్చారు. అది చూసి ఈ రాజు మారు మనసు పొందాడు. ఈ రీతిగా బయట పెట్టినా ఊరుకోవటంలా, జైల్లో పెట్టినా ఊరుకోవటంలా. అందుకని కొద్ది కాలం తర్వాత ఈయన్ను మరణశిక్ష విధించి చంపేశారు. ఒక అన్యుడు, దేవుని యందు భక్తి కలిగిన వాడు చివరి కొరకు దేవుని కొరకు హతసాక్షి అయ్యాడు. అన్య దేశములోనికి, అన్య ప్రాంతములోనికి సువార్త వెళ్ళడానికి ఇతడొక కారకుడు. ఐరోపా ఖండములోనికి సువార్త వెళ్ళడానికి మొదటి కారకుడు కొర్నేలి అయితే, ఆఫ్రికా ఖండములోనికి సువార్త వెళ్ళడానికి మొదటి కారకుడు యేసు ప్రభువుతో పాటు సిలువ మోసిన నల్లటివాడు కురేనీయుడైన సీమోను. ఇద్దరూ 2 ఖండాలను బాగు చేశారు. దేవుడు నిన్ను కవిటంలో పెట్టాడో, ఏ ప్రాంతంలో పెట్టాడో, నీ ద్వారా దేవుని కార్యాలు చేయాలని చూస్తున్నాడు. ఈ రాత్రి కొర్నేలి లాంటి జీవితం నాకు కూడా అనుగ్రహించు ప్రభువా, నీ కోసం కొంతమందిని సంపాదిస్తాను అని తీర్మానించుకుంటారా? తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన తండ్రి, పాటి మీద ఉన్న యవనస్తులు వారి కార్యక్రమాలు, వారి ప్రాధాన్యతలు ప్రక్కన పెట్టుకొని మీ సువార్త వినిపించాలన్న మంచి ఉద్దేశంతో ఈ 3 దినాల కూడికలు ఏర్పాటు చేసి ఉండగా, ఈ రాత్రి మీరు వినిపించిన ఈ వాక్య సందేశానికి స్పందించిన ఈ బిడ్డలను బలపరచండి. నమ్మని వారికి రక్షణ నిశ్చయత దయచేయండి. నమ్మిన బిడ్డలు మీ కొరకై జీవించాలని తపన కలిగిన వారు కొర్నేలి వలె తమ జీవితాన్ని మీ కొరకు వెచ్చించాలని తపన కలిగిన వారు మీ వాక్యం ద్వారా ప్రేరేపించబడి నిలబడి ఉండగా, అందరి హృదయములో నెరిగిన ప్రభువా, మీ ఆత్మకార్యం వారిలో జరిగించి మహిమ పొందండి. వారు ఇంట్లో ఉన్న, పనిచేసే స్థలములో, వ్యాపారం చేసే స్థలములో, సంఘములో, సమాజంలో ఎక్కడ ఉన్నా మీ సాక్షులుగా బ్రతకడానికి, ఇట్టి గుణలక్షణాలు కలిగి జీవించటానికి, మీ రాకడ కొరకు వారు సిద్ధపడుతూ మరికొంతమందిని సిద్ధపరచడానికి కృప పాలించమని, మహిమ పొందమని, ఈ 2 దినాలు మీరు చేసిన సహాయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రేపటి కూడిక కొరకు కూడా సిద్ధపరచమని, ఈ మంచి పనిలో పాలు పంపులు పొందిన బిడ్డలందరికీ దీవెన దయచేయమని క్రీస్తు యేసు దివ్య నామమున వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.